ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వర్సెస్ హనుమ విహారీ నుంచి సుమన్ అంకుల్ వర్సెస్ హనుమ విహారీ అయింది. లెట్స్ వాచ్ దట్ బీఫ్ కాంట్రవర్సీ. లెట్స్ గో. అప్పుడు ట్విట్టర్ లో ఒక అతను పెట్టాడు, బుర్రుండే మాట్లాడుతున్నావా అని ట్వీట్ పెట్టడం జరిగింది. నేను అన్నది ఏంటి అంటే స్కోర్ ఎంత వచ్చింది, ఇప్పుడు చెప్పండి. లాక్డౌన్ కిట్స్ అని అతనికే అన్నాను, అతను ఒక్కడికే అన్నాను. నీకేం అవసరము, నువ్వు ఒక అనలిస్ట్ వి ఆర్ నువ్వు ఇంటర్నేషనల్ ప్లేయర్ వి, అలాంటి వాళ్ళకి రిప్లై అవ్వాల్సిన అవసరం ఏంటి అంటే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ తో మాట్లాడే మాటలు. నువ్వు ఇంటర్నేషనల్ ప్లేయర్ నువ్వు స్థాయి తగ్గించుకోకంటే మరి మీ స్థాయి ఏంటి? మీరు ఒకవేళ స్థాయి తగ్గించకుండా మాట్లాడాలి అంటే, నేను అలా మాట్లాడాలి అంటే అందరు మనుషులు ఒకటే కదా. అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్ సెలబ్రిటీ అంటే మీరు ఏదైనా అనేయచ్చా? ఎవరిచ్చారా రైట్? అంటే ట్రాల్ చేసే వాళ్ళు ఏదైనా అనొచ్చు, ఏ ఫేజ్ అయినా పెట్టచ్చు, ఎలా మాఫ్ చేయొచ్చు, ఎలా ఎడిట్ చేయొచ్చు. కానీ ఒక మనిషి తను బుర్రుందే మాట్లాడుతున్నాడు, అమ్మనా అక్కనా బూతులు తిడుతుంటే కూడా సైలెంట్ గా ఉండాలి. ఇదా సమాజం, ఇదా మీ తెలుగు వాళ్ళు ఇచ్చిన గౌరవం. అండ్ ఈయన్ని ఏరా ఉందారా గాడు గీడు హనుమ విహారీ గాడు ఇది అంటారేంట్రా బాబు? ఈయన బీజీటీ గాడారు, టెస్ట్ ఇండియాకి డెబ్యూ చేశారు, ఇవన్నీ చేశారు. గాడు గీడు అంటారేంట్రా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్? వీళ్ళకి నిజంగా మళ్ళీ తెలుగు టీంకి సపోర్ట్ చేయాలి, తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలి అంటారు. ఇది పార్షియాలిటీ ఉంటుంది వీళ్ళ దగ్గర. తెలుగు వాళ్ళకి మీరు ఇచ్చే గౌరవం ఇదా? తెలుగు వాళ్ళు తెలుగు స్టేట్ ని సపోర్ట్ చేయాలి, తెలుగు టీం ని సపోర్ట్ చేయాలి. మరి మీ ఇంట్లో తెలుగు ఏదైతే ఫ్యామిలీ నుంచి వస్తున్నారో, ఎవరైతే ట్రోల్స్ లో అమ్మనా అక్కలా బూతులు తిడుతున్నారో, మీకు ఇచ్చే పెంపకం ఇలా ఉంటుందా? మీ ఇంట్లో కూడా ఒక అమ్మ ఒక అక్క ఉంటారు, మీరు ఇలానే తిరుగుతారా వాళ్ళని కూడా? వాళ్ళు మిమ్మల్ని ఇలానే తిరుగుతారా? సో తెలుగు రాష్ట్రం నుంచి మీరు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, ఎలా అయితే తెలుగు రాష్ట్రం నుంచి నేను వచ్చాను ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేయాలని మీరు ఎలా అయితే అంత హడావిడిగా మాట్లాడుతున్నారో, మరి తెలుగు కల్చర్ ఏమైంది? ఇయేనా మాటలు? నాకు బాధేం లేదు. సి యాజ్ ఎస్ఆర్హెచ్ మీరు ట్రాలర్స్ గా ట్రాల్ చేయండి, ఏదైనా చేయండి, ఫ్యాన్ వార్ చేయండి. ఐ హావ్ నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్, అస్సలు ప్రాబ్లం లేదు. కానీ నువ్వు తెలుగు ఓడివి, తెలుగు టీం సపోర్ట్ చేయి. తెలుగు టీం సపోర్ట్ చేయాలని ఎక్కడ రూల్ లేదు. మీ ఫేవరెట్ హీరో, మీరు అది బాలీవుడ్ నుంచి అయినా అవ్వచ్చు, లేకపోతే టాలీవుడ్ నుంచి అయినా అవ్వచ్చు, లేకపోతే తమిళ ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, ఎవరైనా అవ్వచ్చు. ఫేవరెట్ హీరో అన్నప్పుడు ఫేవరెట్ టీం. అలానే ఐపీఎల్ లో నాకు ఎవరు లేరు, ఎందుకంటే ఐపీఎల్ ఈజ్ జస్ట్ బిజినెస్, ఇట్స్ ప్యూర్ బిజినెస్. నేను ఒక క్రికెటర్ని ఇండియాకి సపోర్ట్ చేస్తానేమో, కానీ ఐపీఎల్ టీం నేను సపోర్ట్ చేయను. ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ ఫర్ మీ. నేను జాబ్ చేస్తున్నాను, కామెంటరీ చేస్తున్నా కాబట్టి ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నా, లేకపోతే ఐపీఎల్ చూడను. అంతే కదా. ఈ అంకుల్ది చూద్దాం. ఈ అంకుల్ ఫుల్ సపోర్ట్ ఎస్ఆర్హెచ్ కి, ఫుల్ హనుమ విహారీని ట్రోల్ చేశాను, ఏదో ఇచ్చి పడేసాం అన్నట్టు. చూద్దాం. లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ తో అవుట్ అవ్వగానే ఏమన్నారు, మెల్లిగా ఆడాలి, చూసి ఆడాలి, స్లో పిచెస్ లో ఆడలేరు. మరి స్లో పిచ్ లో ఎట్లా రన్స్ కొట్టారు? అగ్రెసివ్. అవుట్ అయ్యారు కాబట్టి నేర్చుకున్నారు. ఫస్ట్ అవ్వాలి కదా, 100 కొట్టలేకపోయారా? అవుట్ అయ్యారా? ఆల్రెడీ ట్రోల్స్ వచ్చాయా? ఏంటి 300 మీరు కొట్టేస్తారా అన్నారా? అందుకే కదా నేర్చుకున్నారు. లేదా ఇక్కడ కూడా కొట్టేసేవారు, ఊపేసేవారు. అది చెప్పారు నీట్గా. బ్రాండ్ ఆఫ్ క్రికెట్ దీన్ని అంటారు. దీన్ని అనరు, నేర్చుకోవడం అంటారు. అంకుల్ మీకు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ఈ మెచ్యూరిటీ రావాలంటే ఫస్ట్ మీరు ఎంతో T20 క్రికెట్ ఆడి ఉండాలి. ఎంత ఆడేశారు మీరు? ఎంత ఆడారు? పెడతాను, స్టాట్స్ పెడతాను. ఎంత ఆడారు చూద్దాం. టెస్ట్లు ఎన్ని ఆడారు మీరు? ఇండియాకి డెబ్యూ చేశారు మీరు? డెబ్యూ చేశారా? మరి ఛాంపియన్షిప్ గెలిచి ఉండాలి. ఇట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. మీరు ఎన్ని ఐపీఎల్ గెలిచారు? నాకు తెలియాలి. ముంబైతో ఆడుంటారు, ముంబైతో ఆడారు కదా. ఎన్ని గెలిచారు మీరు? చూద్దాం. సో అది సన్ రైజర్స్ హైదరాబాద్ గా అలాంటి ఛాంపియన్ ప్లేయర్స్ ఉన్నారు. ప్యాట్ కమిన్స్ అయినా, క్లాసెన్ అయినా, అభిషేక్ శర్మ అయినా. అభిషేక్ శర్మ ఎందుకు వచ్చారు? వరల్డ్ నెంబర్ 1 T20 బ్యాటర్ అండ్ ట్రావిస్ హెడ్. సో దే నో T20 బ్యాటర్లు. అందుకే ఫ్లాట్ పిచ్ల మీద నేర్పించకండి, బౌలింగ్ పిచ్ మీద నేర్చుకుంటే బయట సేనా కంట్రీస్ లోకి వెళ్ళి కొడతారు అంటున్నారు. ఏందో వీళ్ళు. దే ఆర్ మెచ్యూర్డ్, వాళ్ళకి నేర్పించే అవసరం లేదు. స్లో మెచ్యూర్డ్ అయినప్పుడు 89కి ఎలా అలౌట్ అవుతారు చెప్పండి? వస్తాడు పడిపోతాడు. దీని ఎందుకు మాట్లాడరు మీరు? పిచెస్ లో ఎట్లా ఆడాలో, ఫాస్ట్ పిచెస్ లో ఎట్లా ఆడాలో తెలియకుండా 89కి ఎలా అలౌట్ అవుతారు చెప్పండి మీరు. ఇప్పుడు నాకు చెప్పాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. సో నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చి మీ దగ్గర వచ్చి చెప్పారనుకో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లాట్ పిచ్ లే అని, యూ హ్యావ్ అన్ ఆన్సర్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసి వరల్డ్ క్రికెట్ కి చూపించారు, ఇలా కూడా బ్యాటింగ్ చేయొచ్చు. ఎలా 89? సో అలాంటి టీం ఇది. ఆరెంజ్ ఆర్మీ ఏమంటారు కింద కామెంట్ చేయండి. క్రికెట్ ఆడిన వాళ్ళు అనడం ఏంటంటే T20 క్రికెట్ లో మ్యాచెస్ ఆడి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఛాంపియన్షిప్ లో గెలిచి ఉండాలి. అట్లా లేని వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండదు. మీ ఒపీనియన్ మీరు చెప్పండి, నా ఒపీనియన్ నేను చెప్తాను. కానీ నా క్రికెట్ విషయానికి వచ్చి మెచ్యూరిటీ లేదు,
మెచ్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు కదా, 16 ఏళ్ళు అప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో డెబ్యూ చేశాను. Super. ఆఫ్టర్ అంబటి రాయుడు హైదరాబాద్ కి డెబ్యూ చేసిన యంగెస్ట్ ప్లేయర్ నేను. ఆంధ్ర 7 years రంజీ ట్రోఫీ హైదరాబాద్ కాడే, దాంట్లో లాస్ట్ 2 years కెప్టెన్సీ చేస్తే, తర్వాత ఆంధ్రాకి వెళ్ళి అక్కడ కెప్టెన్సీ చేస్తూ 7 years ఆంధ్రాని లీడ్ చేసే, క్వార్టర్ ఫైనల్స్ ఎప్పుడు ఇలైట్ నుండి వెళ్ళని ఆంధ్రాని 4 సార్లు క్వార్టర్ ఫైనల్ తీసుకెళ్ళాలి కెప్టెన్. ఈ స్టాట్స్ తిరుమల సుమన్ అంకుల్ చెప్పానండి, నేను వదిలేతాను. ఒక చెయ్యి ఇరిగినది కూడా లెఫ్ట్ హ్యాండ్ ఆడారు. మీ కళ్ళలో కూడా ఊహించారు, కళ్ళలో కూడా మీకు అది సాధ్యం కాదు. ఇండియాకి ఏం చేశానని నేను అందరికీ తెలుసు, కానీ డొమెస్టిక్ గా టీం కోసం ఏం చేయగలుగుతాను అని నేను ప్రూవ్ చేశా. నువ్వేదో మెచ్యూరిటీ లేదన్న మాత్రం నాకు మెచ్యూరిటీ లేకుండా పోదు. సుమన్ మీరు మా uncle. మెచ్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు, మీకు లేదు మెచ్యూరిటీ. నెక్స్ట్ టైం నా క్రికెట్ గురించి మాట్లాడితే నేను చాలా తిక్కలోని, కానీ దానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క లేకుండా చేశారంటే నేను ఎక్కడ దాకైనా వెళ్తా. ఈసారి పేర్లు తీయట్లేదు, నెక్స్ట్ టైం పేర్లు తీసాని ఆ సుమన్ అంకుల్ అని నువ్వేంటి? తీస్తా. ఎందుకంటే క్రికెట్ గురించి మాట్లాడి ఇంత కష్టపడిన తర్వాత మాట్లాడడానికి లేను. ఐఎమ్ నాట్ గోనా అంత ఈజీగా లెట్ గో చేసే మనిషిని కాదు నేను. గతంలో కూడా నన్ను గిలితే, లేకపోతే నన్ను టచ్ చేస్తే, ఈగో టచ్ చేస్తే, అది ఎవరన్నా కూడా నేను రైట్గా ఉన్నప్పుడు, నేను హానెస్ట్గా ఉన్నప్పుడు ఎవరికి భయపడేదే లేదు, ఎవరికి భయపడేదే లేదు. మీరు క్రికెట్ గురించి మాట్లాడాలనుకుంటే మీ ఒపీనియన్ చెప్పండి, మీరు సింగిల్ టీమ్ ని సపోర్ట్ చేస్తే చేయండి, ప్రాబ్లం లేదు, అది మీ ఇష్టం. కానీ యాజ్ అన్ అనలిస్ట్ గా నేను అన్ని టీమ్స్ గురించి మాట్లాడతా. ఫ్లాట్ వికెట్స్ మీద అలవాటు పడ్డారనిపిస్తే ఫ్లాట్ వికెట్స్ మీద అలవాటు పడ్డారంట, దట్ ఇస్ మై ఒపీనియన్. ట్రాల్ చేస్తే చేసుకోండి, కానీ నా క్రికెట్ విషయం మాట్లాడే హక్కు మీకు లేదు. ఎన్నో మ్యాచెస్ ఆడుండాలి, మీరేం ఆడారు. నేను ఇప్పుడు విహారీ లీగ్స్ అని స్టార్ట్ చేస్తే, విహారీ లీగ్స్ ఎఫ్సిల్ లీగ్స్ లాగా, సుచిత లీగ్స్ లాగా మీరు కూడా లీగ్ స్టార్ట్ చేయండి అంకుల్. వదలండి, ఒక్కొక్కడికి ఎలా వెళ్ళారు అన్ని వదలాలి. మీరు భాగవతం అంతా బయట పెడతారు, మీరు ఎవరిని పట్టుకొని ఆడారు, ఎలా ఆడారు, ఏదైతే కరప్షన్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, అవన్నీ వదలాలి. మీరు ఛాంపియన్షిప్ విన్నింగ్ టీమ్ అని మాట్లాడతారు, ఆ టీమ్ కి మీరు ఎన్ని మ్యాచెస్ ఆడారు అన్ని బయట పెడతారు. వదలండి. ఈసారి పేరు తీసి మాట్లాడట్లేదు. నెక్స్ట్ టైం అయితే బెదిరిస్తున్నా అనుకోండి, మీరు వార్నింగ్ ఇస్తున్నా అనుకోండి, ఏమని అనుకోండి, బరాబర్ ఇస్తారు అంకుల్. మీ గురించి ఎంత వాగినప్పుడు మీరు ఇవ్వాలి, ఖచ్చితంగా బరాబర్ ఇవ్వండి. ఇదే ఈ రోజుకి వీడియో, అంతే. కానీ నేను ఎవరి సైడు అంటే హనుమ విహారీ అన్న సైడ్. మీరు ఎస్ఆర్హెచ్ హేటర్ అనుకోండి, ఏమనుకోండి, కానీ ఇండియాకి డెబ్యూ చేసి ఇంత ఆడిన తర్వాత కూడా మీరు గాడు గీడు, ఈడికి ఏం తెలుసు అది ఇది అంటే ఎవడు ఊరుకోడు కదా, అంతే.